గాయని మంగ్లీతో ముడిపడి ఉన్న మైక్రో ఫైనాన్స్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంది. మంగ్లీ సోదరుడు శివ చౌహాన్ బ్యాంకు ఖాతాను పోలీసులు పరిశీలించారు. రమావత్ మధు బ్యాంకు ఖాతా నుంచి శివ అకౌంట్ కు 3 సార్లు డబ్బులు వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలోనే రమావత్ మధు బ్యాంకు ఖాతాను పోలీసులు జప్తు చేశారు. మధు, హిమకాంత్ రెడ్డి, శివ చౌహాన్ల బ్యాంకు ఖాతా వివరాలు ఇవ్వాలని బ్యాంకులకు లేఖ రాశారు. permission. మైక్రో ఫైనాన్స్ పథకాల పేరిట అధిక లాభాలు వస్తాయని నమ్మబలికి గాయని మంగ్లీ, ఆమె సోదరుడు సహా మరికొంతమంది కోట్లలో మోసగించారంటూ హిమకాంత్ రెడ్డి తదితరులు తనను సంప్రదించారని సికింద్రాబాద్ కు చెందిన న్యాయవాది సుబ్బారావు ఇటీవల తెలిపారు. ఈ విషయం గురించి తెలుసుకునేందుకు తాను మంగ్లీని సంప్రదించగా ఆమె బెదిరింపులకు పాల్పడినట్లు పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో మంగ్లీ, ఆమె సోదరుడితో పాటు మరో 3 పోలీసులకు కేసు నమోదు చేశారు. ఇక మంగ్లీ సైతం సుబ్బారావుపై అదే పిఎస్ లో ఫిర్యాదు చేశారు. తనపై దుష్ప్రచారం చేసి సుబ్బారావు ప్రాచుర్యం పొందాలని చూస్తున్నట్లు ఆరోపించారు. ఇదే అంశంకి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, సింగర్ మంగ్లీతో ఈ వ్యవహారానికి ముడిపడి ఉన్నటువంటి మైక్రో ఫైనాన్స్ కేసులో అనేక ట్విస్టులు వెలుగులోకి వస్తా ఉన్నాయి. మంగ్లీ సోదరుడు శివ చౌహాన్ కు ఈ బ్యాంక్ ఖాతాని అధికారులు పోలీస్ యంత్రాంగం పరిశీలించిన తర్వాత ఇటీవల అరెస్ట్ అయినటువంటి నిందితుడు రమావత్ మధుకి ఈ మంగ్లీ సోదరుడు శివ చౌహాన్ కి ఇద్దరి మధ్యలో బ్యాంక్ ట్రాన్సాక్షన్ జరిగాయి. 3 సార్లు శివ అకౌంట్ కి మధు డబ్బులు ట్రాన్స్ఫర్ చేసినట్టుగా కూడా ఆ ఖాతాలన్నిటిపై కూడా పోలీసులు గుర్తించి రమావత్ మధు బ్యాంక్ ఖాతాలను పరిశీలించి దాన్ని జప్తు చేసినట్టుగా తెలుస్తోంది. మధు, హిమకాంత్ రెడ్డి, శివ చౌహాన్ల బ్యాంక్ ఖాతాల వివరాలు తమకు ఇవ్వాలంటూ కూడా ఇప్పటికే లేఖ రాసినట్టుగా సమాచారం అందుతోంది. ఇప్పటికీ నిన్న మధు అరెస్ట్ అయిన తర్వాత శివ మీడియా ముందుకు వచ్చి ఎక్కడ కూడా డబ్బుల ట్రాన్సాక్షన్ జరగలేదు, ఈ వ్యవహారంతో తనకు సంబంధం లేదు, అనేక సార్లు వేరే సందర్భాల్లో తన ఊరికి పిలిపించి అక్కడ ఫోటోలు దిగి పంపించారే తప్ప ఆ మధ్యలో డబ్బుల ట్రాన్సాక్షన్ జరగలేదు అంటూ శివ మంగ్లీ సోదరుడు వచ్చి మీడియా ముందు మాట్లాడుతున్నప్పటికీ పోలీసులకు ఉన్నటువంటి అనుమానాల కోణంలో ఈ కేసుని దర్యాప్తు చేయడంతో ఈ రోజు అరెస్ట్ అయినటువంటి మధు, ఇటు మంగ్లీ సోదరుడు శివ ఇద్దరి మధ్యలో బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ జరిగాయి. 3 సార్లు మధు అకౌంట్ కి, శివ అకౌంట్ కి మధు ద్వారా డబ్బులు చేరాయి. ఇవన్నీ కూడా తెలిసే జరిగాయి అనడానికి ఇదొక బలమైనటువంటి ఆధారం కింద పోలీసులు భావించి బ్యాంక్ మేనేజర్లకు పోలీసులు లేఖలు రాసి మధు, శివ, ఈ హిమకాంత్ రెడ్డి మధ్యలో జరిగినటువంటి బ్యాంక్ ఖాతాల ట్రాన్స్ఫర్ కి సంబంధించి వివరాలన్నీ కూడా తమకు అందజేయాలంటూ కూడా పోలీసులు లేఖ రాయడం జరిగింది. మైక్రో ఫైనాన్స్ ఈ పేరిట అధిక లాభాలు వస్తాయని నమ్మబలిగించి సింగర్ మంగ్లీ, ఆమె సోదరుడితో సహా మరికొంతమంది కోట్లలో మోసగించారంటూ కూడా హిమకాంత్ రెడ్డి తదితరులు తను సంప్రదించారని సికింద్రాబాద్ కు చెందినటువంటి న్యాయవాది సుబ్బారావు ఇటీవలే ఆ విషయాన్ని మీడియా ముందు తెలియజేశారు. అంతకుముందు పోలీసులకు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. బెదిరింపులకు పాల్పడుతుంది మంగ్లీ, ఈ వ్యవహారాన్ని బయటికి తీసుకురాకూడదు, ఇక్కడ తన పేరుని చెడ్డగా ఉపయోగించుకోకూడదు అంటూ కూడా తనను బెదిరించినట్టు నేరుగా పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఆయన ఒక ఫిర్యాదు చేయడం జరిగింది. ఎంక్వైరీలో భాగంగా పోలీసులు ఈ కేసుని దర్యాప్తు చేయడంతో మధుకు, శివకు మధ్యలో ఉన్నటువంటి సంబంధాలపై వీరికి అనుమానం రావడము, మధు, శివ మధ్యలో ఎక్కడెక్కడ ట్రాన్సాక్షన్ జరిగాయంటూ కూడా ఆ డబ్బుల ట్రాన్సాక్షన్ బయటకు తీయడంతో ఈ మైక్రో ఫైనాన్స్ వ్యవహారంలో శివ ఖాతాకి మధు నుంచి 3 సార్లు డబ్బులు చెల్లించారు అనే ఒక డబ్బుల ట్రాన్సాక్షన్స్ కూడా పోలీసులకు లభించాయి. అంటే ఈ మైక్రో ఫైనాన్స్ లో శివ చౌహాన్ అనే వ్యక్తికి సంబంధాలు ఉన్నాయని నిరూపించుకోవడానికి ఈ డబ్బుల ట్రాన్సాక్షన్ వీళ్లకు ఎవిడెన్స్ కిందకి మారుతుంది కాబట్టి దాన్ని బేస్ చేసుకొని శివ చౌహాన్ కి కూడా నోటీసులు ఇచ్చేటువంటి ఛాన్స్ ఉంది. శివ ఈ డబ్బులను తీసుకెళ్లి మళ్ళీ సింగర్ మంగ్లీకి ఇచ్చాడా లేదా ఆ డబ్బులను ఇంకా వేరే వాళ్లకు ట్రాన్స్ఫర్ చేస్తాడా? మంగ్లీకి తెలిసే ఈ కేసు, ఈ మైక్రో ఫైనాన్స్ జరుగుతుంది అనే దానిపై కూడా పోలీసులకు కొన్ని అనుమానాలు ఉన్నాయి. తన ఇంటి కేంద్రంగానే సాగుతున్నటువంటి దందా తనకు తెలియకుండా ఉండదు, తన నేతృత్వంలోనే సాగుతుంది అనే దానిపై కూడా పోలీసులకు రావాల్సినటువంటి ఎవిడెన్స్ అయితే లభించింది. 3 సార్లు మధు అకౌంట్ నుంచి శివకు వచ్చినప్పుడు శివ
ఆ డబ్బులను తిరిగి ఎవరికి చెల్లించాడు, ఎవరికి ఇచ్చాడు, ఏ పర్పస్ పైన తీసుకున్నాడు అనే దానిపై కూడా ఆ బ్యాంక్ ఖాతా బ్యాంక్ అధికారులకు పోలీసులు లేఖలు రాశారు. కాబట్టి ఆ లేఖలకు రిప్లై వచ్చిన తర్వాత ఈ కేసుకు సంబంధించి ఇటు శివకు అటు మంగ్లీకి సంబంధాలు ఉన్నాయా లేవా అనే దానిపై కూడా తేల్చే పనిలో పోలీసులు పడ్డట్టుగా తెలుస్తోంది. రైట్ రవితేజ, థ్యాంక్ యూ. ఇంకొక